హాయ్ అండి. తొలి అడుగు వేశారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని పండగలా చేసుకుందామని చెప్పుకుంటున్నారు. అలానే జూలై 1 తారీఖు నుంచి ప్రజల్లోకైతే ఎమ్మెల్యేలని వెళ్ళమని చెప్తున్నారు. తొలి అడుగు గురించి చెప్పమని చెప్తున్నారు. ఏదైతే ఒక సిలిండర్ గ్యాస్ ఇచ్చారో, అలానే ఈ నెలలో మరి హ్మ్. ఎండింగ్‌కి ఏస్తారనుకున్నా నాకు తెలిసి చూడాలి. అన్నదాత సుఖీభవ వేస్తారేమో. వేస్తే ఆ 2 పథకాలైతే చెప్పొచ్చండి. లేకుంటే సూపర్ 3 గ్యాస్ కూడా ఇచ్చారు కాబట్టి సూపర్ 3 మేము అమలు చేశామని అయితే చెప్పుకోవచ్చు. అలానే పింఛను పెంచుతామని చెప్పాం. పింఛను ఇచ్చారు కాబట్టి దాని గురించి అయితే ప్రజల్లోకెళ్ళి చెప్పే అవకాశం అయితే ఉంటుంది. మరి చూద్దాం మరి ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందో. మరి ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్తారా ప్రజల్లోకి? లేకుంటే ప్రజలు తిరగబడతారని కొంచెం సందేహిస్తారేమో చూడాలి. తొలి అడుగు అంటే చూడాలి సంవత్సరం తర్వాత, సంవత్సరం లోపు అన్నారు గానీ చంద్రబాబు నాయుడు గారు మనందరి కళ్ళ ముందు కనబడుతుంది కదా! ఆయన సీఎం అయినాక సంవత్సరం తర్వాత ఆహ్, ఫస్ట్ తొలి అడుగు అయితే వేశారు. ఏంటిది? సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతున్నా. పింఛను గురించి కాదు. సూపర్ సిక్స్ సంబంధించి వాళ్ళైతే తొలి అడుగు వేశారు. తల్లికి వందనం అయితే క్లియర్ చేశారు. అది కూడా 15,000 అన్నారు. కానీ అందరికిచ్చారు. అది మంచి విషయం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికిచ్చారు. అదొక పాజిటివ్ విషయం. రేపొద్దున జనాల్లోకెళ్ళి ఇదే చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళకే ఇచ్చారు. మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చామని అయితే అది చెప్పుకోవచ్చు పాజిటివ్‌గా అయితే. చూద్దాం మరి. జనాల్లో మరి దీనిపైన స్పందన ఎలా ఉంటుందో. నేను అనుకోవటం అన్నదాత సుఖీభావ కూడా వేసేసి ప్రజల్లోకెళ్తే మరి అంత నెగటివిటీ అయితే ఉండకపోవచ్చనైతే నేనైతే భావిస్తున్నా. మీరు అన్నదాత వేయకుండా ఎళ్తే ఇచ్చింది ఒక్కటే గదయ్యా! దానికే ఇంత సంబరాలు చేసుకోవాలన్న థాట్‌లో అయితే జనాల్లో ఉంటుంది. అది లేకుండా ఉండాలంటే మీరు కొంచెం అన్నదాత సుఖీభవ వేసేసి జనాల్లోకి వెళ్లి వస్తే బావుంటుంది. మరి చూద్దాం మరి అలాంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా? వేస్తామని చెప్పారు. నాకు తెలిసి 20వ తారీఖే అన్నదాత సుఖీభవ వేస్తామని చెప్పారు. మరెందుకు డిలే అయిందో తెలీదు. డిలే అయితే అయింది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే అందరికైతే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయాలు తీసుకున్నారు. జూలై 1 తారీఖు నుంచి అయితే ప్రజల్లోకి ఎమ్మెల్యేలని వెళ్ళమని అయితే చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు.